హాయ్ ఫ్రెండ్స్, రావణుడు ఇతను ఎలాంటి వ్యక్తిత్వం కలవాడు అంటే తన్ని అంతం చేయడానికి స్వయంగా శ్రీ విష్ణువే భూమి మీదకు రావాల్సి వచ్చింది. ప్రపంచమంతా ఈ రాజుని మహాదేవుడి భక్తుడిగా చెప్పుకుంటారు. ఆ సమయంలో ఉన్న అందరికంటే ఎక్కువ తెలివైనవాడు. రామాయణం మన హిందూ గ్రంథాల్లో చాలా ప్రత్యేకమైంది. అందుకే రామాయణం గురించి తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉంటారు. రామాయణంలో ముఖ్య పాత్రల్లో ఒకరు ఈ రావణుడు. రావణుడి గురించి పూర్తి వివరాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. భాగవత పురాణం నుండి రావణుడి కథ మొదలవుతుంది. బ్రహ్మకు 4 కుమారులు ఉండేవారు. వాళ్ళు తమ పవిత్రత, అపార తపస్సు వల్ల చిన్న పిల్లలుగా కనపడేవారు. ఒకసారి ఆ 4 వైకుంఠం వెళ్ళి విష్ణువును కలవాలనుకున్నారు. అయితే మహావిష్ణువు వైకుంఠంలో జై విజయ్ అనే 2 ద్వారపాలకులు ఉండేవారు. విష్ణువును కలవడానికి వచ్చిన బ్రహ్మ కుమారులను చిన్న పిల్లలుగా భావించి ద్వారపాలకులు జై విజయ్ వాళ్లను ద్వారం దగ్గరే ఆపేసి ఇది విష్ణు విశ్రాంతి తీసుకునే సమయమని, ఆయన ఎవరినీ కలవరని చెప్పారు. బ్రహ్మకుమారులు జై విజయ్లతో విష్ణువు తన భక్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి కోపోద్రిక్తులై మీ 2 వైకుంఠాన్ని వదిలేసి భూలోకంలో సాధారణ మనుషులుగా జీవించాలని వాళ్లను శపించారు. ఇదంతా తెలుసుకొని విష్ణువు అక్కడ ప్రత్యక్షమయ్యారు. జై విజయులు ఈ శాపం నుండి తమకు ముక్తి ప్రసాదించమని విష్ణువుని వేడుకున్నారు. అప్పుడు విష్ణువు ఇది బ్రహ్మకుమారుల శాపమని, దీన్ని వెనక్కి తీసుకోలేము అని చెప్పి ఆ 2కి 2 ఎంపికలను సూచించాడు. ఒకటి తన భక్తులుగా 7 జన్మలు భూలోకంలో ఉండొచ్చని, రెండవది తన శత్రువులుగా 3 జన్మలు ఉండొచ్చని చెప్పారు. జై విజయులు రెండవ దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ శాపంతోనే రావణుడు భూమి మీద జన్మించాడు. మహర్షి విశ్రవ రాక్షసుల కుమారి కైకశిల పెళ్లి జరిగింది. వాళ్లకు రావణుడు జన్మించాడు. ఈ కారణంగా రావణుడికి తన తల్లి నుండి రాక్షసుల గుణం, శక్తి వచ్చాయి. తండ్రి నుండి బ్రాహ్మణుల తీక్షణమైన బుద్ధి గుణం చిన్నప్పటి నుండి ఉంది. రావణుడు తన సమయంలో అద్భుతమైన ప్రతిభావంతుడు. రావణుడు అతి కఠోరమైన సాధనతో తపస్సు చేశాడు. దీంతో అపారమైన తపోబలం, శక్తుల్ని సంపాదించుకున్నాడు. రావణుడు అష్టసిద్ధి, నవసిద్ధులతో పాటు ఎన్నో వేల సిద్ధులను సంపాదించుకున్నాడు. దీనివలన అతను 3 లోకాల్లో అత్యంత శక్తివంతుడిగా మారాడు. రావణుడికి 10 తలలు ఉంటాయనంటారు. రావణుడికి 10 తలలు ఉండడానికి 3 వేరువేరు తత్వాలున్నాయి. మొదటిది, రావణుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడు. అతను తన తలను నరికి నైవేద్యంగా ఇచ్చాడు. అతను ఒక తల నరగ్గానే మరొక తల వచ్చేది. అలా రావణుడు 10 తలలు నరికి ఇవ్వగా బ్రహ్మ ప్రసన్నుడై అతనికి అమరత్వం ప్రసాదించాడు. అందుకని రావణుడి నాభిలో అమృత కుండి పెట్టి ఉంటుంది. రావణుడి తల నరకగానే తిరిగి తల వస్తుంది. అలాగే అతని ఏ అంగం నరికినా కూడా తిరిగి ఆ అంగం వచ్చేది. రెండవ తత్వం, రావణుడి తండ్రి విశ్రవ రావణుడి కోసం ఒక మణులు ఉన్న హారాన్ని తయారు చేశాడు. అది వేసుకుంటే శత్రువులకి అతని తల 10 తలల ప్రతిబింబంగా కనిపిస్తుంది. రావణుడు ఆ మాలను యుద్ధ సమయంలో వేసుకునేవాడు. మూడవ తత్వం, రావణుడు 6 శాస్త్రాలను, 4 వేదాలను పూర్తిగా వశపరుచుకున్నాడు. ఒక తల ఉన్నవాళ్లకి ఒక శాస్త్రమే చాలా ఎక్కువ. అందుకే రావణుణ్ణి 10 తలల్ని ఉపయోగించాడని చెప్తారు. రావణుడి పెళ్లి మండోదరితో జరిగింది. మండోదరి అసురరాజు మాయాసుర్ మరియు అప్సర హేమ కుమార్తె. అందుకని మండోదరి కూడా అపార శక్తిశాలి. అంతేకాకుండా ఈమె అతి సౌందర్యవతి. రావణుడు చేసిన చర్యల వల్ల అతని వ్యక్తిత్వం తెలుస్తుంది. రావణుడు ఎప్పుడూ తన సైన్యం ముందు ఉండి నడిపేవాడు. రావణుడు ఎన్నో యుద్ధాల్ని సైన్యం లేకుండా ఒంటరిగానే గెలిచాడు. అతన్ని ఓడించేవాడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. రావణుడు లంకని పరిపాలించిన కాలంలో లంక ప్రజలు సంతోషంగా, సమృద్ధిగా ఉన్నారు. అందుకని అక్కడి ప్రజలు ఇప్పటికీ తనని భగవానుడిగా భావించి పూజలు చేస్తారు. రావణుడు తన కుటుంబానికి ఎంతో విలువ ఇచ్చేవాడు. వాళ్ల రక్షణ కోసం ఎంతవరకైనా వెళ్ళేవాడు. రావణుడు, కుంభకర్ణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసినప్పుడు కుంభకర్ణుడు నిజానికి ఇంద్రసింహాసనం అడగాలని అనుకుంటాడు. కానీ కుట్ర చేసి అతని ద్వారా నిద్రాసనం కావాలని అడిగించారు. అందుకని అతను ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. రావణుడు తన తమ్ముడు కుంభకర్ణుడి కోసం ఘోరమైన తపస్సు చేసి అతని శాపాన్ని 6 నెలలకే కుదించాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం కోసం స్వయంగా నారాయణుడితోనే తలపడ్డాడు. తన భార్య మండోదరి కోసం తాను చేస్తున్న యజ్ఞం మధ్యలో నుండి వెళ్ళిపోయాడు. ఆ యజ్ఞం పూర్తి చేసి ఉంటే మొత్తం వానర సైన్యం అంతమయ్యేది. ఈ విషయాలతో రావణుడు తన కుటుంబానికి ఎంత విలువిస్తాడో అర్థమవుతుంది. రావణుడు లాంటి శక్తిశాలిని చంపడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే రావణుడు యమలోకం మీద కూడా దాడి చేసి యమధర్మరాజును కూడా పరాజయం పాలు చేశాడు. అక్కడ నరక భోగం అనుభవిస్తున్న తన సైన్యానికి విముక్తి కలిగించాడు.
అంతేకాదు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం పొంది తర్వాత నేరుగా నాగలోకంలోని నాగరాజు మీద దాడి చేసి అతన్ని కూడా ఓడించాడు. అది భూలోకం కంటే ఎంతో ఉన్నతమైంది, విశాలమైంది కూడా. నాగరాజు బందీ అయ్యాక రావణుడితో స్నేహం చేశాడు. అప్పటి నుంచి నాగవంశీయులు రావణుడికి స్నేహితులుగా మారిపోయారు. ఇప్పుడు రావణుడికి సంబంధించిన అతిపెద్ద రహస్యం తెలుసుకుందాం. ఇప్పటికీ రావణుడి మృతదేహం సురక్షితంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కలియుగం అంతమయ్యే సమయంలో అతను తన శరీరంలో పునఃప్రవేశం చేసి వేదాలు ఉపనిషత్తుల జ్ఞానలిపి అంతా చేస్తాడని, ఎందుకంటే అప్పటికే భూమి నాశనం అవుతుందని అంటారు. శ్రీలంక ప్రభుత్వం రావణుడికి సంబంధించిన అన్ని సాక్ష్యాల్ని కనుగొనడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో విజయం సాధించారు. ఆ సమయంలో వాళ్ళకి రావణుడి మమ్మీ దొరికింది. రాముడు రావణుని చంపిన తర్వాత అధర్మం మీద ధర్మం గెలిచిందని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాల్లో రావణుడి మృతదేహం గురించి ధ్యాస పెట్టలేదు. అతని మృతదేహాన్ని చాలాసేపటి వరకు అలాగే ఉంచారు. దాన్ని నాగవంశం వాళ్ళు తమతో తీసుకెళ్లారు. నాగరాజు రావణుణ్ణి బ్రతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ సఫలం కాలేదు. ఆ తర్వాత అతను రావణుడి మృతదేహాన్ని ప్రత్యేక మూలికలు, తేనె సహాయంతో సంరక్షించి ఒక గుహలో ఉంచాడు. ఆ అడవి చుట్టుపక్కల ఉండేవాళ్లు వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి రావణుడి మృతదేహం ఆ గుహ దాచిపెట్టి ఉన్నదన్న విషయం తెలుసు అని చెప్తారు. శ్రీలంకలోని దట్టమైన అడవిలో రాగ్లా ప్రాంతంలో ఒక కొండ ఉంది. దాని గుహలో రావణుడి శవం ఉందని చెప్తారు. పరిశోధకులు ఎంతో కష్టపడితే గాని ఆ గుహ వరకు చేరుకోలేకపోయామని చెప్తారు. ఆ గుహకు భయంకర జంతువులు, విషసర్పాలు కాపలాగా ఉంటాయని చెప్తారు. టీం వాళ్ళు ఆ గుహ దగ్గరికి చేరుకుంటూ ఉండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయేదని, చెట్లు తమ స్థానం మార్చుకునేవని అంటారు. ఆ గుహను మంత్రాలతో బంధించారని, అందుకని ఆ మృతదేహాన్ని బయటకు తీయటం సాధ్యం కాదు అంటారు. పరిశోధకులు గుహకు చేరుకుని చూస్తే వాళ్లకు 18 అడుగుల రాతి సమాధి కనిపించింది. దానిమీద విచిత్రమైన మూలికల్ని ఉంచడం చూశారు. దాన్ని ఉంచిన విధానం చాలా విచిత్రంగా ఉంది. ఒక్క రాయిని కూడా కదిపినా మొత్తం కట్టడం కూలిపోయే విధంగా పెట్టారు. అందుకని దాన్ని ఇప్పటి వరకు బయటకు తీయడం సాధ్యం కాలేదు. ఆ సమాధిలో రావణుడి మృతదేహం ఉందనేది ఇప్పటికీ రహస్యమే. కొందరు రావణుడి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేశారని, విధి విధానాలతోనే కాల్చారని చెప్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.